హాయ్ గైస్, నేను మీ సంతోష్. సో ఈరోజు పైథాన్ ప్రోగ్రామింగ్ మీద మన సెకండ్ క్లాస్ అండి. సో ఫస్ట్ మనం రివైజ్ చేద్దాం టాపిక్స్. ఫస్ట్ మనం పైథాన్ ఎందుకు వాడాలి, పైథాన్ ఎక్కడ వాడాలి, పైథాన్ యూజెస్ ఏంటో తెలుసుకుందాము. నెక్స్ట్ మన పైథాన్ సిలబస్ ఏందో చూడండి. సో ఇది బేసిక్స్ లెవెల్ పైథాన్ అండి. ఇక్కడ ఊప్స్, ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ కావాల్సిన మెయిన్ ఫండమెంటల్స్ ఏందో. సో ఈరోజు మన వీడియో మెయిన్ ఏంటి అని అంటే మన సిలబస్ ఏంటి, అసలు మనకు రావాల్సిన పైథాన్ ఫండమెంటల్స్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో మరెందుకు లెట్ స్టార్ట్. సో వాట్ ఆర్ ద పైథాన్ ఫండమెంటల్స్ అండ్ సింటాక్స్ రూల్స్? మెయిన్ ఫండమెంటల్స్ అండ్ సింటాక్స్ రూల్స్ ఏంటి అని అంటే పైథాన్ ఇడెంటేషన్. సో ఇడెంటేషన్ అంటే ఏంటో చెప్తా. లైక్ ద స్పేసెస్ దట్ అపియర్స్ ఎట్ స్టార్ట్ ఆఫ్ ద కోడ్ లైన్ ఈజ్ కాల్డ్ ఇడెంటేషన్. అంటే కొన్ని స్పేసెస్ ఇవ్వాలి మనం, అది ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు పైథాన్ ఫండమెంటల్స్ ఏంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఇఫ్ 10 గ్రేటర్ దెన్ 2 అని ఇచ్చాము. సో ఇక్కడ మనం ఎంబడే ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఇవ్వట్లే, మనం ఇక్కడ స్పేసెస్ ఇచ్చి దాని తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇలా ఇవ్వడం వల్ల రీడబిలిటీ పెరుగుతుందని పైథాన్ వాళ్ళు ఇడెంటేషన్ అని పైథాన్ ఫండమెంటల్స్ పెట్టారు. సో మనం కోడ్లో మీకు ఇన్ డెప్త్గా చెప్తానండి, అసలు ఫండమెంటల్స్ ఏంటి, స్పేసెస్ ఎలా ఇవ్వాలి, ఎలా డిక్లేర్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇన్ Python, code indentation is very significant unlike other programming language where it's merely readability. సో పైథాన్లో లైక్ డిఫరెంట్గా రీడబిలిటీ కోసము వాళ్ళు కొత్త ఇడెంటేషన్ టెక్నిక్స్ వాడారు. సో దానివల్ల రీడబిలిటీ పెరుగుతుంది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కన్నా పైథాన్లో అని చెప్తున్నారు. పైథాన్ యూజ్ ఇడెంటేషన్ టు డినోట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే ఇదంతా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అంటే ఇది కండిషన్ కింద బ్లాక్ ఆఫ్ కోడ్. సరే, మనం ఇప్పుడు ప్రాక్టీస్ లెవెల్కి వెళ్దాము. ఫండమెంటల్స్ అంటే అర్థమైందిగా, స్పేసెస్, మెయిన్లీ స్పేసెస్ ఒక కోడ్ లైన్కి. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్కి వెళ్దాం. సో ఇదండి. సో ఇందులో చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు ఇన్స్టాలేషన్ ఐడిఈఎల్లో కూడా చేసుకోవచ్చు. నేను విజువల్ కోడ్ వాడుతున్నాను మీకు ఈజీగా అర్థం కనిపించనీకి. సో డైరెక్ట్గా ఒక న్యూ యాక్టివిటీ తీసుకుందామండి. సరే, న్యూ ఫైల్ తీసుకున్నాను, న్యూ పైథాన్ ఫైల్. డైరెక్ట్ ఇక్కడ పైథాన్ ఫైల్ వస్తుంది. సో దీనికి నేమింగ్ చెక్ చేసుకుందాం. నేను నేమ్ సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్ కొట్టండి. డైరెక్ట్ పైథాన్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోతే పైథాన్ ఫండమెంటల్స్ అని రాయండి. సింటాక్స్ కదా, సింటాక్స్ అని రాయండి. డాట్ పీవై అన్నది దీని ఎక్స్టెన్షన్. సో పీవై అంటే పైథాన్ అని, డాట్ అని ఇస్తే ఇది క్రియేట్ అవుతుంది, ఒక ఫైల్ లాగా, పైథాన్ ఫైల్ లాగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ కూడా పైథాన్ కనిపిస్తుంది, చూసారా? సో ఇలా మనం ఫైల్ని సేవ్ చేయాలి. ఫైల్ని సేవ్ చేస్తే ఇక్కడ మనకు పైథాన్ సింటాక్స్ డాట్ పీవై అని చెప్పి పైథాన్ ఫైల్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్లీ మనం ఏం చేస్తున్నాం, మెయిన్గా ప్రోగ్రాంలో యానోటేషన్స్ ఇవ్వాలి. యానోటేషన్స్ అంటే ఇలా సింబల్ ఉంటుంది, ఈ Shift+3 క్లిక్ చేస్తే వచ్చేస్తుందండి. సో ఈ సింబల్ని వేసేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, రైటింగ్ ద program to know syntax and indentation. సో ఇలా మనం రాయాలి. దీనివల్ల రీడబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి లైక్ ఏమవుతుంది ఇక్కడ ప్రోగ్రాంలో అంటే, వీళ్ళు ఈ ప్రోగ్రామ్ రాశారు, ఈ ప్రోగ్రాంలో సింటాక్స్ ఇడెంటేషన్ కోసం తెలుసుకుంటున్నారని రీడబిలిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ప్రింట్, పైథాన్లో డైరెక్ట్ ప్రింట్ ఉంటుందండి. ప్రింట్ ఎఫ్, జావా లాగా సి లాగా ప్రింట్ ఎఫ్, ప్రింట్స్ ఇలాంటివి ఉండే, రైట్ లాగ్ కన్సోల్స్ ఇలాంటివి ఉండే, డైరెక్ట్ ప్రింట్. సో ప్రింట్ అన్న మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా మీకు ప్రింట్ చేస్తుంది. ఇందులో డైరెక్ట్గా డబల్ కోట్స్ రాసేసి లైక్ ప్రోగ్రామ్ స్టార్టెడ్, ప్రోగ్రామ్ డైరెక్ట్ స్టార్టెడ్ అని పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, a = 10.
సో ఇక్కడ మనం వేరియబుల్స్ ఏమి ఇస్తున్నాం, మేము వేరియబుల్స్ కోసం ఇంకొక క్లాస్ చేస్తానండి సపరేట్గా. ప్రస్తుతం a = 10. ఇక్కడ వేరే జావా ప్రోగ్రామింగ్ లాగా లేకపోతే సి లాగా ఇంట్ a = 10 ఇది ఇంటీజరా అని చెప్పి డేటా టేబుల్ క్రియేట్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ ఈ వేరియబుల్ a = 10 అయితే ఇది దాని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నామో దాని తగ్గట్టు అదే మాడిఫై అయిపోతుంది. డైరెక్ట్ ఇది స్ట్రింగ్ ఇచ్చినా ఇంట్ ఇచ్చినా ఏది ఇవ్వాల్సిన డబల్ కోట్స్ పెట్టని అవసరం లేదు. సో ఇది యాజ్ యూజువల్గా a = 10 అని పెట్టచ్చు మనం. ఓకేనా. బి నేను లైక్ 50 ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు ఇడెంటేషన్ టెక్నిక్ ఎలా వాడాలో నేను చెప్తాను. ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ డబల్ కోట్స్. ఇక్కడ వేరే ప్రోగ్రామింగ్ లాగా మనం ఫ్లవర్ బేసెస్ వాడదాం. వేరే ప్రోగ్రామింగ్లో మనం ఫ్లవర్ బేసెస్ వాడుతుండే. సో ఇక్కడ మనం ఫ్లవర్ బేసెస్ వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడు డైరెక్ట్గా సెమీకోలన్ ఇచ్చాడు. సెమీకోలన్ తర్వాత డైరెక్ట్గా ఎంటర్ కొట్టి ప్రింట్ డబల్ కోట్స్ బి ఈజ్ గ్రేటర్. ఓకేనా. బి ఈజ్ గ్రేటర్ అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఎంటర్ కొట్టంగానే ఇక్కడ స్పేస్ క్రియేట్ అవుతుంది. స్పేస్ క్రియేట్ చేసి వీడు చేస్తుండు. దీనివల్ల ఇదంతా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఇదొకంతా ఒక సెట్ ఆఫ్ కోడ్. సో దీనివల్ల మనకు ఇడెంటేషన్ టెక్నిక్ ఇదే సింటాక్స్ రూల్ అండి. డైరెక్ట్గా ఇలా ఇలా ఇవ్వద్దు. ఒక్క నిమిషం, సెమీకోలన్. సో డైరెక్ట్గా ఇక్కడ ఫస్ట్ నుంచి ఇస్తే ఇది ఇడెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఎప్పుడైతే మనం స్పేస్ ఇచ్చి రన్ చేస్తే డైరెక్ట్ కోడ్ రన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి a10 b గ్రేటర్ దాన్ a. సో నేను రన్ చేశాను, 2 times రన్ చేశాను. సో ఇక్కడ ఏమని చెప్తుంది, బి ప్రోగ్రామ్ స్టార్టెడ్ ప్రింట్ అయింది. ప్రింట్ అని ఇచ్చినాం కాబట్టి బి ఈజ్ గ్రేటర్ కాబట్టి బి ఈజ్ గ్రేటర్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక ప్రింట్ రాస్తున్నాం. సో ఇలా మనం స్పేస్ ఇచ్చి రాయడం వల్ల ఒక రీడబిలిటీ పెరుగుతుంది. సో పైథాన్ థంబ్ రూల్ అండి. సో స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం స్పేస్ ఇవ్వకుండా రన్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా మనకి ఇడెంటేషన్ ఎర్రర్ అని త్రో అయిపోద్ది. ఆగండి చూపిస్తాం, రన్ అవుతుంది. స్పేసెస్ రిమూవ్ చేశాను. ఒక్క నిమిషం. డైరెక్ట్గా నాకు ఏమొచ్చింది, ఇడెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అని చెప్పేసి వచ్చేసాను. చూసారా ఇది, ఒక్క నిమిషం. ఎక్స్పెక్టెడ్ ఇడెంటేషన్ బ్లాక్ ఇన్ ఇఫ్ కండిషన్ ఇన్ లైన్ 5. సో ఇక్కడ ఆఫ్టర్ లైన్ 5 తర్వాత ఆఫ్టర్ ఇడెంటేషన్ లేదని చెప్తుంది. సో ఇక్కడ మనం ఇలా స్పేస్ పెట్టుకోవడం వల్ల ఇది ఇడెంటేషన్ క్రియేట్ చేసి ఒక బ్లాక్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ బి, దీని తర్వాత ఎంటర్ కొట్టగానే మనకు అదే లైన్ తీసుకెళ్ళిపోద్ది. డైరెక్ట్ ప్రోగ్రామ్ ఎండెడ్ అని పెడుతున్నాను. ఇక్కడ చూసారా. సో నెక్స్ట్ సెట్ ప్రోగ్రామ్ ఎండెడ్. సో ఈ కోడ్ రన్ చేస్తాను. సో నెక్స్ట్ లైన్ వచ్చేసి కూడా సేమ్ మనకు అదే లైన్లో లైక్ ఇలా మెయింటైన్ చేయాలి 1 by లైన్. ఇక్కడ మీరు ఎంటర్ కొట్టగానే డైరెక్ట్ నీకు అదే లైన్కి తీసుకెళ్ళిపోద్ది ఇది. సో నో ఇష్యూ, మనం అంతా బాదర్ కావాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ లైన్ ఎన్ని స్పేసెస్ ఇవ్వాలని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ ఎల్స్లోకి వచ్చాం. సెమీకోలన్ ఇచ్చి చూడండి, ఇంతకుముందు రన్ చేసిన ప్రోగ్రామ్ రన్ అయింది. బి ఈజ్ గ్రేటర్ అండ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎండెడ్. సో ఇలా ఒక మెయింటైనబిలిటీ. ఒకవేళ రియల్గానే ప్రింట్ ఎల్స్ ఫస్ట్ కండిషన్ కాకపోతే సెకండ్ కండిషన్ లైక్ ఏ ఈజ్ గ్రేటర్ అండ్ ప్రింట్ ప్రోగ్రామ్ ఈజ్ ఎండెడ్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి. సో దీనికి ఏం లైక్ ఇంతే స్పేస్ ఇవ్వాలని ఏం లేదండి. లైక్ దీనికి ఇలా ఇవ్వచ్చు. ఓకేనా. సో దీనికి ఇన్ని స్పేసెస్ వచ్చినాయి, దీనికి ఇదంతా మెయింటైనబిలిటీ అండి. లైక్ వాళ్ళు ఎలా డిక్లేర్ చేశారంటే ఈ సెట్ ఆఫ్ కోడ్కి పర్టికులర్గా
లైక్ ఇంతే ఇండెంటేషన్ ఉండాలి, ఈ సెట్ ఆఫ్ కోడ్కి ఒక రేంజ్ ఆఫ్ ఇండెంటేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తున్నాను, చూడండి బి బి ప్రింటెడ్. ఒకసారి మనం గ్రేటర్ చేద్దాం, ఏని గ్రేటర్ చేద్దాం, 101 ఇద్దాం, 101. సో ప్రోగ్రామ్ స్టార్టెడ్. ఒక్క నిమిషం అండి, కన్సోల్ డిలీట్ చేసి. సో ఇలా మనం ఇడెంటేషన్ టెక్నిక్స్ వాడాలండి. సో ఇలా వాడడం వల్ల మెయిన్గా రీడబిలిటీ పెరుగుతుంది. ఇఫ్లో ఇలా ఎలా వచ్చిందో చూడండి, ఎల్స్లో ఎలా వచ్చిందో చూడండి. సో ఇక్కడ చూడండి ఏమన్నది, ప్రోగ్రామ్ స్టార్టెడ్, ఏ ఈజ్ గ్రేటర్ అండ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎండెడ్. సో ఇలా మనకు ప్రింట్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, ఇడెంటేషన్ టెక్నిక్స్ లైక్ బ్లాక్ టు బ్లాక్ మెయింటైనబిలిటీ ఉంటుంది. ఇఫ్లో ఇలా ఇచ్చుకోవచ్చు, లైక్ స్పేసెస్ ఇన్నే ఇవ్వాలని లేదండి. ఎగ్జాక్ట్గా మనం ఒక బ్లాక్లో ఎన్ని ఇస్తామో కింద దానికి కూడా, కింద ప్రింట్ దానికి కూడా అంతే ఇవ్వాలి. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ ఫండమెంటల్స్, సింటాక్స్ రూల్స్. సో సైనింగ్ అప్. నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్, వేరియబుల్ టైప్స్, టూపుల్స్ మన సిలబస్ ప్రకారం లైన్ బై లైన్ వెళ్దాము. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, షేర్ మై వీడియోస్. థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్.